ఖమ్మం జిల్లా కల్లూరు గిరిజన బాలికల హాస్టల్లో 5గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 5గురు విద్యార్థులను కల్లూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ తిన్నాక వాంతులు అయ్యి కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో విద్యార్థినులను హాస్టల్ సిబ్బంది హాస్పిటల్కు తరలించారు. అయితే నిన్న కిచిడి తిని 37 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన చోటు చేసుకుంది. వారికి వైద్యం అందించి రాత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అయిన విద్యార్థినులను తల్లిదండ్రుల ఇళ్లకు తీసుకుని వెళ్లారు. దీంతో ప్రస్తుతం హాస్టల్లో ఉన్న విద్యార్థినుల్లో అస్వస్థతకు గురైన 5గురు విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంతో కలకలం రేపుతుంది. నిన్నటి ఘటన 24 గంటలు గడవకముందే నేడు మరో 5గురు విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సరిగా అరుగుదల కాక కడుపుల నొప్పి, వికారము వాటితో సమస్యలతో మన దగ్గర 37 మంది జాయిన్ అయ్యారండి. దాదాపుగా ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దాదాపుగా ఒకరి తర్వాత ఒకరు ఒక 37 మెంబర్స్ మన దగ్గర అడ్మిట్ అయ్యారు. వాళ్ళందరికీ వెంటనే స్పందించి మా యొక్క వైద్య సిబ్బంది యొక్క సహాయంతో ఉన్నతాధికారుల యొక్క ఆదేశానుసారం వాళ్ళందరినీ కూడా అడ్మిట్ చేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేసి వాళ్ళందరూ హ్యాపీగా రికవర్ అయ్యారండి. దాదాపు రాత్రి 8 గంటల టైం వరకు కూడా అందరూ కూడా నార్మల్ అయిపోయారు. వారందరినీ కూడా మేము 8 గంటలప్పుడు